ఓ డాక్టర్ జట్కా, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? హలో మోటు పత్లు. హలో సార్. గసీటరామ్, ఎలా 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 ఉన్నావు? చింగం గారు, నేను బానే ఉన్నాను. ఎంతకీ మీరెలా ఉన్నారు? ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతున్నారా లేదా? రోజు రోజుకి దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. న్యూస్ పేపర్ చదవడానికి నాకు అస్సలు తీరిక లేదు. పొద్దున్న డ్యూటీయే, రాత్రి డ్యూటీయే. టీవీ ముందు కూర్చోవడానికి నాకు అస్సలు టైం దొరకడం లేదు. నేను న్యూస్ పేపర్ చదవడం లేదు, టీవీ కూడా చూడడం లేదు. ఓయ్ చింగం గారు, నేను మీకు మంచి ట్యాబ్ని ఇస్తాను. అందులో మీరు రోజు తాజా తాజా న్యూస్ చదువుకోవచ్చు. అది పైగా చాలా చిన్నగా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని మీతో పాటే తీసుకుని వెళ్ళొచ్చు. ఇదిగో తీసుకోండి. దానిలో టైం సెట్ చేసుకోండి. 10 గంటల 10 నిమిషాలు. చూడండి, సెట్ అయింది. చింగం గారు, ఇప్పుడు 10 గంటలు అయ్యింది. 10 గంటల 10 నిమిషాలు కాదు. నేనెప్పుడు 10 నిమిషాలు ఎక్కువే పెట్టుకుంటాను. అప్పుడే ఆలస్యం అవ్వకుండా ఉంటుంది. త్వరగా రండి, ఇందులో ఏం న్యూస్ వస్తుందో ఇప్పుడే చూద్దాం. అయ్యమ్మా, మేయర్ గారింట్లో దొంగతనం జరిగిందా? నా ఉద్యోగం ఊడినట్టే. నేను వెళ్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ట్యాబ్. థ్యాంక్స్ మిస్టర్ జట్కా. చింగం గారు, మేము కూడా మీతో పాటే వస్తాం. దొంగను పట్టుకోవడానికి సాయం చేస్తాం. అయ్యమ్మా, దొంగతనం ఎప్పుడు జరిగింది? ఏమేం దొంగలించుకు వెళ్లారు? మీరు పోలీసులకు ఎందుకు రిపోర్ట్ చేయలేదు? మీరు పోలీసులకు రిపోర్ట్ చేయకపోతే మేము దొంగల్ని ఎలా పట్టుకోగలం? ఆ తర్వాత మళ్ళీ మమ్మల్ని నిందిస్తారు, పోలీసులు సరిగ్గా పని చేయడం లేదంటూ. చింగం గారు, అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఇక్కడ ఎలాంటి దొంగతనము జరగలేదు. అయ్యమ్మా, ఇది ఎలా సాధ్యం అవుతుంది? నేను న్యూస్ చదివాను కదా. త్వరగా త్వరగా. పోలీసులే గనక లేకపోతే ఈ దొంగతనాలకి అంతే ఉండదు. సింగం గారు, మీరు చాలా గొప్పవారు. శక్తిమాన్ కన్నా, స్పైడర్ మ్యాన్ కన్నా మీరు చాలా గొప్పవారు. ఎక్స్క్యూజ్ మీ. ఓ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వాళ్ళెవరు? దొంగలు, దొంగలు, పట్టుకోండి. అయ్యమ్మా, పోలీస్, పోలీస్. మీరే పోలీస్ అన్న విషయం మర్చిపోయారా? ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నారు? లోపల దొంగతనం జరిగింది. త్వరగా వెళ్ళి వాళ్ళకి సహాయం చేయండి. థ్యాంక్ యూ. పదపదులు. ఎక్కడికి వెళుతున్నావు? దొంగతనం చేసింది వాళ్లే. పద, వెంబడిద్దాం. పద, వెళదాం. రండి, విడి దుమ్ము దులిపోయండి. థ్యాంక్ యూ మోటు పతులు. మీరే గనుక లేకపోతే ఆ దొంగలు పారిపోయేవాళ్లే. అదృష్టం కొద్దీ మనం టైంకి వెళ్ళాం కాబట్టి ఆ దొంగలించిన వస్తువుల్ని పట్టుకోగలిగాం. కానీ ఒక విషయం నాకు అర్థం కావడం లేదు. దొంగతనం జరగక ముందే ఆ న్యూస్ ఈ ట్యాబ్ లోకి ఎలా వచ్చింది? సరే, ఇప్పుడు మళ్ళీ చూడండి ఏం న్యూస్ వస్తుందో. అయ్యమ్మా, పుర్పురి నగరంలోని బ్యాంక్ లో దొంగతనం జరుగుతోందట. త్వరగా పదండి, దొంగలు పారిపోయేలోగా పట్టుకుందాం. హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. చింగం గారు, మీరే బ్యాంకు లూటీ చేస్తున్నారా? లోకం ఎలా మారిపోయింది? పోలీసులే దొంగలైతే ఎలా? నోరు మూసుకో. నేను దొంగతనానికి రాలేదు, దొంగల్ని పట్టుకోవడానికి వచ్చారు. దొంగలు ఎక్కడున్నారు చెప్పండి. ఎంత డబ్బు దొంగతనం జరిగింది చెప్పండి. కానీ చింగం గారు, ఇక్కడ ఏ దొంగతనం జరగలేదు. మోటు, నువ్వు బయటికెళ్ళి చూస్తూ ఉండు. నేను లోపలికి వెళ్ళి ఖజానా చెక్ చేస్తాను. వద్దు పత్రు, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి చెక్ చేసి వస్తాను. ఈ పని పోలీసులే చెయ్యాలి. 10,000 1 2 3. ఎక్స్క్యూజ్ మీ, మేము రూపాయలు లెక్క పెట్టుకుంటున్నాం. ఇక్కడ లెక్కల్లో తేడాలు వచ్చేస్తాయి. వెళ్ళి తర్వాత రండి. ఓ సారీ, నేను తర్వాత వస్తానులేండి. ఎవరికి మీరు సారీ చెబుతున్నారు? అయ్యమ్మా, వాడు జాన్ కదా. వాళ్ళు సొరంగం తవ్వుకుని లోపలికి వచ్చారు. పదండి, బయటికి వెళ్ళి పట్టుకుందాం.
నేనేదో దొంగతనం చేసి వచ్చాను, నేను ఆలోచించుకో. చూసుకో, బ్యాంకు అటువైపు ఉంది, నేను ఇటువైపు ఉన్నాను. నేను చెత్త పేపర్లు, ఖాళీ సీసాలు కలెక్ట్ చేసి అమ్ముకోవడం మొదలు పెట్టాను. నేను కూడా మీలాగే ఇక నుంచి గౌరవంగా బతుకుతాను. ఓహోహోహో, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్. ఇక నుంచి సంఘంలో మంచిగా బతకండి. అరే, అతనికి బెస్ట్ ఆఫ్ లెక్క చెప్పడం కాదు, అలాగే గట్టిగా పట్టుకునుండు. అతను బ్యాంకు దొంగతనం చేసి పారిపోతున్నాడు. అరే పతులు, ఆగు. అతను ఇప్పుడు దొంగ కాదు, పాత పేపర్లు అమ్ముకుంటున్నాడు. పాపం జాన్ చాలా మారిపోయాడు. నన్ను దొంగ అంటున్నావా? అనుమానిస్తున్నావా? కావాలంటే ఈ బ్యాగు తెరిచి చూడు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. భారత మాత మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు. మర్యాదగా చెప్పండి, ఎవరా గూఢచారి? ఆ గూఢచారి పనిచేసింది ఎవరు? బ్యాంకును దొంగతనం చేయడం అనే విషయం మన ముగ్గురికి మాత్రమే తెలుసు. కానీ చింగం మనకంటే ముందు ఎలా వచ్చాడు? వేరే ఇంట్లో కూడా మనకంటే ముందే వచ్చాడు. చెప్పండి, మీ ఇద్దరిలో ఎవరా గూఢచారి పనిచేసింది? మేము మీ ఉప్పు తిన్న వాళ్ళం. ఉప్పు తింటే ఏంటి? ఏమిటి నీ ఉద్దేశం ఏమిటి? బాస్ తనేమంటున్నాడంటే, మేము మీ ఉప్పు తిన్న వాళ్ళు మీకు ఎప్పటికీ ద్రోహం చెయ్యము అని, ఎప్పటికీ ద్రోహం చెయ్యము అని. మీరిద్దరూ ఆ గూఢచారి పని చేయలేదంటే మిగిలింది నేను ఒక్కడనే కదా. అది నేనేనా? ఎందుకంటే నా ఉప్పు నేనెప్పుడూ తినలేదు. మమ్మీ, డాడీ, కొట్టద్దు, కొట్టద్దు. ఆ గూఢచారి పని నేను చేయలేదు. వెళ్ళండి, వెళ్ళి త్వరగా కనుక్కోండి. ఆ చింగం గారికి మన ప్లాన్లు ఎలా తెలిసిపోతున్నాయో. చింగం గారు, నాకు అనిపిస్తోంది, ఇందులో మీరు 10 నిమిషాలకు ముందే టైం సెట్ చేశారు కదా, అందుకే జరగబోయేవన్నీ 10 నిమిషాలకు ముందే ట్యాబ్ లో మనకు తెలిసిపోతున్నాయి. అందుకే 10 నిమిషాలకు ముందే మనం అక్కడికి వెళ్ళగలుగుతున్నాం. సరే, నేను ఇందులో సమయాన్ని సరి చేస్తాను. నేను పాత సామాన్లు కొనేవాణ్ణి. మీ ప్రతి పాత సామానికి ఒక కొత్త వస్తువు ఇస్తాను. పాత సామాన్ అయినా పర్వాలేదు, ఎలక్ట్రానిక్ వస్తువు అయినా పర్వాలేదు. మీరు గనక నాకు ఆ పాత ట్యాబ్లు ఇచ్చారంటే నేను దానికి బదులుగా మీకు కొత్త ల్యాప్టాప్లు ఇస్తాను. కాసేపట్లో మా అబ్బాయి ఇంటికి వస్తాడు, నేను అతన్ని అడిగి ఇస్తాను. మీ అబ్బాయికి మీరు సర్ప్రైజ్ ఇవ్వండి. సర్ప్రైజులు అంటే అందరికీ నచ్చుతాయి కదా. ఓకే, ఇది కూడా బానే ఉంది. ఇందా. మమ్మీ, నేను ట్యాబ్ ఇక్కడే కదా పెట్టాను, ఏమయ్యింది? అది నేను పాత సామాన్లు వాడికి ఇచ్చేసి కొత్త ల్యాప్టాప్ తీసుకున్నాను. ఇదిగో చూడు. అయ్యో, ఎంత పని చేసావు మమ్మీ. వచ్చిన వాడు ఎలా ఉన్నాడు? సైజులో పొట్టిగా ఉన్నాడా? వాడితో పాటు ఇంకో ఇద్దరు కూడా ఉన్నారా? ఎస్ ఎస్. ఎందుకు, ఏమైంది? అయ్యమ్మా, ఇప్పుడు నాకు ముందుగానే అన్ని వివరాలు తెలిసిపోతాయి. చింగం గారు ఎక్కడున్నారు, పోలీస్ స్టాఫ్ అంతా ఎక్కడ ఉంది అని. ఇక నేను నా ఇష్టం వచ్చినట్టు దొంగతనాలు చేసేస్తాను. బాస్, మీ గురించి ఇందులో జాన్ ద డాన్ చాలా క్రూరమైన వాడు అని రాశారు. న్యూస్ వస్తే వచ్చుండొచ్చు, కానీ ఈ విషయం చింగం గారికి తెలియదు కదా. ఇక నన్ను కొట్టేది ఎవరు? నేనే డాన్ని, నేనే డాన్ని, నేనే డాన్ని. నిన్ను కొట్టేవాడు నీ ముందే ఉన్నారు. మర్యాదగా ఆ ట్యాబ్ మాకు ఇచ్చేయి. ఇవ్వను. నేను మీకు ఇది ఇవ్వనంటే ఇవ్వను. బాస్, ఇప్పుడు నాకు 2 పంచులు పడబోతున్నాయి. బాత్ మనకి ట్యాబ్ తప్పకుండా దొరుకుతుంది, కానీ అందుకు బోల్డని దెబ్బలు తినాలి. మాటు, విసురు త్వరగా ఇటు. సారీ. జాన్ తలపైన కర్రతో కొడతారు. ఈ కర్ర ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కర్ర లేదు కదా, అసలు లేనే లేదు. కర్ర ఎక్కడుంది? బొప్ప కట్టేసింది చూడు, గట్టిగా కొట్టావు.
ఆకాశం మించి కొబ్బరి చెట్టు మీదకి పడిపోతావు. ఆకాశము ఇక్కడుంది, మరి కొబ్బరి చెట్టు ఎక్కడుంది? ఎక్కడుంది? వీల్లేదు. ఈ ట్యాబ్ విరిగిపోయింది. ఇక నాకు దొంగతనం గురించి సమాచారం ఎలా తెలుస్తుంది? ఎలా 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 తెలుస్తుంది? చింగం గారు, ఇలాంటివి జరిగినప్పుడు మనకు ఆ న్యూస్ తెలియడం మంచిదే, కానీ జరగబోయే న్యూస్ ముందే తెలియడం వల్ల కష్టాలే ఎక్కువ ఉన్నాయి. అది పోతే పోనివ్వండి. ఓయ్ భలే భలే భలే, ఓ భలే భలే భలే, ట్యాబు ముక్కలైపోయింది. నా దొంగతనాల గురించి ఇక మీకు ముందుగా తెలిసే అవకాశమే లేదు. భలే 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 భలే.